మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ వ్యాప్తంగా గత నెల రోజులుగా కలకలం రేపుతున్న నకిలీ డీఏపీ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట్ కేంద్రంగా సాగిన ఈ భారీ మోసంలో గుజరాత్ కు చెందిన జగ్గప్ప ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ల్యాబ్ రిపోర్టుల్లో బండారం బయటపడినా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. తెలంగాణలో నకిలీ డీఏపీ బాగోతం. థర్మల్ బూడిద, ఉప్పు ద్రావణంతో మహామోసం. అధికారుల పై తనిఖీలు రైతులను ముంచుతున్నాయా? వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన నకిలీ డీఏపీ బాగోతం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అసలు ఎరువులో 18% ఉండాల్సిన నైట్రోజన్ కేవలం 1.12%, 46% ఉండాల్సిన ఫాస్ఫరస్ 0.77%కే పరిమితమైనట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ దారుణమైన గణాంకాలు చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. ఫేక్ డిఏపీ అని మనకు చిగురాలపల్లిలో దొరికింది. అది మనం ల్యాబ్కు పంపించాము. ఇది ఫేక్ డిఏపీలో ఏదేది ఎంత శాతం ఉండాలో, నైట్రోజన్ ఎంత శాతం ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత శాతం ఉండాలి అనేది రిపోర్ట్ వచ్చింది మనకు. దీంట్లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కూడా చాలా వ్యత్యాసం ఉంది. అంటే నైట్రోజన్ చాలా తక్కువ ఉంది, ఫాస్ఫరస్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇది ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఎఫ్ఐఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి, హెచ్ఎస్ఓ చేశారు కాబట్టి ఈ రిపోర్ట్ ని మేము హెచ్ఎస్ఓకి సబ్మిట్ చేస్తాం. అన్నదాతల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు పన్నిన వ్యూహం విస్మయానికి గురిచేస్తోంది. వాసన కోసం కొద్దిపాటి రసాయనాలు కలిపి మిగిలినదంతా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో లభించే ఫ్లై యాష్ బూడిద, ఉప్పు ద్రావణంతో గ్రాన్యూల్స్ తయారు చేశారు. మార్కెట్ ధరకే ఈ బస్తాలను అంటగట్టి గత 3 నెలలుగా వేలాది బస్తాలను జిల్లాలకు తరలించి విక్రయించారు. మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతులు తెలియక వాళ్ళకి నకిలీదా లేకపోతే అదేనా ఒరిజినల్ అనేది తెలియకపోవడం వల్ల చాలా మంది రైతులు కొనుగోలు చేసి వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇప్పటికే నష్టపోవడం జరిగింది. దానివల్ల రైతులకు ఎలా పంటలు దిగుబడి కానీ అనేకమైనటువంటి ఆర్థిక భారం అనేది రైతులకు ఎలా పడే పరిస్థితి అయితే ఇందులో ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారో, ఏడీఏ కానీ ఏఓలు కానీ వీళ్ళు పూర్తిగా ఎలా నిద్రమత్తులో ఉన్నారు. అసలు ఈ నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఏంది, అసలు ఎవరెవరు ఈ ఎలా ఎరువులు అమ్ముతున్నారు, ఏది అమ్ముతున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకని ఈ రోజు ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఇందులో మెయిన్ ముద్దాయిగా పరిగణించవలసినటువంటి ప్రభుత్వము. కాబట్టి ఈ వాళ్ళకు ఎలా వీళ్ళ ఒక ప్రోత్బలం ఉందా లేకపోతే వాళ్ళ యొక్క ఇందులో కుమ్మక్కయ్య ఉన్నారు అనేది కూడా ప్రభుత్వము దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపి తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది మేము ఎలా సిపిఎం పార్టీగా అట్లనే వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ భారీ నకిలీ దందాకు హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్ కేంద్రంగా నిలిచింది. మూతపడిన పరిశ్రమను అద్దెకు తీసుకుని గుజరాత్ కు చెందిన జగదీష్ అలియాస్ జగ్గప్ప ఈ రాకెట్ ను నడిపాడు. పూడూరు, పరిగి, తాండూరు తదితర మండలాల్లో మధ్యవర్తుల ద్వారా బస్తాలను అమ్మాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జగ్గప్ప గుజరాత్లో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలోని మంచన్పల్లి, చిగురాల్పల్లి, బసిరెడ్డిపల్లి, లక్నాపూర్ గ్రామాల్లో డీలర్లతో పని లేకుండా నేరుగా ఇంటికే 1700కే తెస్తామన్న మధ్యవర్తి మాట నమ్మి రైతులు వందలాది సంచులు కొన్నారు. పొలంలో చల్లేటప్పుడు చేతులకు బొబ్బలు రావడంతో అవి నకిలీవని తేలింది. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించిన వ్యవసాయ శాఖ అధికారులపై, నకిలీ ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో నకిలీ ఎరువుల దందా యథేచ్ఛగా చేస్తూ వేలాది బస్తాలు అమ్ముడవుతున్న వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా పై తనిఖీలతో సరిపెడుతున్నారు.
ఇంత భారీ కుంభకోణం బయటపడినా క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం 2 మధ్యవర్తులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న బీఏపీ సంచులు కూడా మరి పరిగి లోపల కానీ, పూడూరు మండలంలో కానీ, బంటారం కానీ, యాలాల్ మండలాల లోపల కూడా విచ్చలవిడిగా దొంగ డిఏపి కూడా అమ్ముతుంటే మరి ఈరోజు పోలీసులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు అధికార యంత్రాంగం ఏదైతే ప్రయత్నం వ్యవహరిస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తూతూ మంత్రంగా ఈ యొక్క కేసు లోపల ఉన్నటువంటి పెద్ద తలకాయలను దాచిపెట్టడానికి, వాళ్ళని కాపాడడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ యొక్క కేసు లోపల ఒక డ్రైవర్ను, ఒక మీడియేటర్ను అరెస్ట్ చేసి ఈ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసి రైతులను నట్టేట ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళు మాటలు విని, ధరల యొక్క మాటలు విని ఈరోజు రైతులు ఏవైతే కొనుగోలు చేసినారో వాళ్ళంతా కూడా తీవ్రంగా ఈ డిఏపి మీద పెట్టుబడి పెట్టినటువంటి పైసలన్నీ కూడా నష్టపోయినారు. వాళ్ళని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. అధికారుల ఉదాసీన వైఖరిపై అన్నదాతలు మండిపడుతున్నారు. పెట్టుబడి పెట్టి ఆశలతో పంట వేస్తే నకిలీ ఎరువుల రూపంలో మోసపోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ కుంభకోణంలో ఎంతటి పెద్దవారున్నా చట్టం ముందు నిలబెట్టాలని, తమకు నష్టపరిహారం ఇప్పించి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ 1800 2000 అమ్మేటప్పుడే వ్యవసాయ అధికారులు చర్య తీసుకుంటే ఇవంతా ఇంత పెద్ద నష్టం జరిగేది కాకుండా, అందులోనే ఈ దళాలు ఇదే అర్థం చూసుకొని వాళ్ళు కూడా బాగా రెచ్చిపోయినారు. దీనికి అన్నిటికీ కారణం ఈ అధిక ధరలు అమ్మిన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ చర్య తీసుకోవాలి. అది అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళపైన చర్య వాళ్ళు కూడా చెకింగ్ చేయనందుకు వాళ్ళపైన తీసుకోవాలి. అధిక ధరలు అమ్మి నాణ్యత లేని డిఏపి అమ్మినందుకు వాళ్ళపైన చర్య తీసుకోవాలి. మేము డిఏపి అని చెప్పి ఇస్తే తెచ్చినాము, అది పని చేయలేదు, వేసినా కరగలేదు. మొక్కజొన్న, పత్తి వేసినట్టే ఉంది, రవ్వల్లాగా కరగలేదు. మళ్ళా మొక్కలన్నీ ఎర్రగైనాయి. మళ్ళీ దాన్ని కలుపు తీసినాక ఏంది చేను కుదురుతలేదు అని చెప్పి మళ్ళా పోయి మా తాన తెచ్చిన సీట్ని అడిగేసి తీసుకొని వచ్చినాము. మంచి డిఏపి ఇచ్చిండు. మళ్ళా యూరియా, డిఏపి, పొటాష్ కలిపి మళ్ళీ వేస్తే కొంచెం పచ్చగా అయింది. ఇప్పుడు ఒరేస్తున్నాం. మాకు అదైతే వద్దు. అప్పులు తెచ్చి కష్టకాలంలో కూడా ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతులు కేటుగాళ్ల చేతుల్లో బలవుతున్నారు. ఓవైపు ఎండలు, వానలు తట్టుకొని పంటలు పండిస్తున్న సమయంలో నకిలీ విత్తనాలు, ఎరువులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నకిలీ దందాపై ఫోకస్ పెట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.